మన పనులు సక్సెస్ఫుల్గా జరగాలన్నా, మన కోరికలు తీరాలన్నా మనం గుడికి వెళ్ళి దేవుణ్ణి మొక్కుతాం. అయితే వాటిలో ఎన్ని కోరికలు తీరుతాయి? ఒకవేళ తీరితే ఆ కోరికల్ని దేవుడే తీర్చాడా లేదా ఇంకేదైనా కారణం ఉందా? మీకు ఏదైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి విత్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. నేను మాత్రం ఈ రియల్ టైమ్ ఇన్స్పిరేషనల్ వీడియోతో మీకు ఆన్సర్ చెప్తాను. సో గైస్, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఈ వీడియోలో మెసేజ్ అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి రియల్ టైమ్ ఇన్స్పిరేషన్ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. సో గైస్, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. ఈ రియల్ టైమ్ స్టోరీలో మన హీరో చిన్నప్పటి నుంచి ఒక మంచి భక్తుడు. ఎంత భక్తుడు అంటే వారంలో 7 రోజులు ఉంటే అందులో 4 రోజులు గుడికి వెళ్ళేవాడు, మొక్కేవాడు, అతని కోరికలు తీర్చమని దేవుడికి గట్టిగా దండం పెట్టేవాడు. అలా చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు మన హీరో అతని తీరని కోరికల గురించి ఆలోచించేవాడు కాదు, ఓన్లీ తీరిన కోరికల వాడితోటే సంతోషపడేవాడు. అతనితో పాటే అతని ఆశలు పెరిగాయి, కోరికలు పెరిగాయి, అలాగే తీరని కోరికల గురించి ఆలోచన పెరిగింది. ఇలా మన హీరో చిన్నప్పటి నుంచి దేవుని కోరికలు కోరుకుంటూ వాటిలో కొన్నిటిని తీర్చుకుంటూ తీరని వాటి గురించి ఆలోచించకుండా 10th క్లాస్ ఎగ్జామ్స్కి వచ్చేసాడు. 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ లో అతను టాప్ 5 మెంబర్స్ లో ఉందామని ఫిక్స్ అయ్యాడు అండ్ చదివాడు కూడా. అలాగే దేవుని కోరిక తీర్చమని గట్టిగా మొక్కున్నాడు, గట్టిగా దండం పెట్టాడు. కానీ ఫైనల్ రిజల్ట్ చూసేసరికి అతను టాప్ 20 మెంబర్స్ లో కూడా రాలేదు. దానితో మన హీరో ఒక్కటేసారి దేవునిపై నమ్మకం పోయింది అండ్ దేవుని మొక్కడం కూడా మానేశాడు. ఎందుకంటే అతను నమ్ముకున్న దేవుడు అతనికి అన్యాయం చేసిందని ఫీల్ అయ్యాడు. దానితో మన హీరో గుడికి వెళ్ళడం మానేశాడు అండ్ కాలేజీకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అలా కాలేజీలో కొన్ని మంత్స్ గడిచిన తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చాయి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. దాంతో అతనికి దేవుని మొక్కాలనే ఆలోచన కూడా వచ్చింది. కానీ నమ్మకం లేదు ద్వారా అని చెప్పేసి ఇక్కడి నుంచే దండం పెట్టేసి ఏమి కోరుకోకుండా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాడు. రిజల్ట్స్ వచ్చాయి, కానీ అతను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ మాత్రం రాలేదు. అప్పుడు మన హీరో అనుకుంది ఏంటంటే దేవుడికి మొక్కపోవడం వల్ల ఇలా జరిగిందేమో, దేవుని కోరుకోకపోవడం వల్ల ఇలా జరిగిందేమో అనుకొని మళ్ళీ దేవుడిని మొక్కడం స్టార్ట్ చేశాడు అండ్ దేవుడిని నమ్మడం స్టార్ట్ చేశాడు. అలాగే టెంపుల్ వెళ్ళడం స్టార్ట్ చేశాడు. తర్వాత కొన్ని రోజులకి మన హీరో ఇంటర్ సెకండ్ ఇయర్స్ ఎగ్జామ్ టైమ్స్ వచ్చింది. అలాగే మన హీరోకి దేవుని గట్టిగా మొక్కే టైం కూడా వచ్చింది. దాంతో మన హీరో టెంపుల్కి వెళ్ళి ఎప్పటిలాగే గట్టిగా కోరుకున్నాడు. కానీ ఎగ్జామ్స్ మాత్రం గట్టిగా ప్రిపేర్ కాలేదు, అదే బాగా ప్రిపేర్ కాలేదు. దాంతో అలాగే మన హీరో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాడు. కానీ రిజల్ట్ మాత్రం ఫస్ట్ ఇయర్ కంటే ఘోరంగా వచ్చింది. ఆ రిజల్ట్ చూసి మన హీరో అనుకుంది ఏంటంటే నేను అవసరం ఉన్నప్పుడే దేవుని మొక్కుతున్నానని చెప్పేసి దేవుడు ఇలా పనిష్మెంట్ ఇచ్చాడేమో అని అనుకొని ఎంసెట్ రిజల్ట్ లో మంచి ర్యాంక్ రావాలని, ఆ ర్యాంక్ తో మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కొట్టాలని దేవుని ఇప్పటి నుంచే మొక్కడం స్టార్ట్ చేశాడు. దేవునిపై భక్తి పెంచుకున్నాడు. అలా మన హీరో దేవుడిపై చాలా భక్తి చూపిన కొన్ని రోజుల తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ వచ్చింది అండ్ మనోడు గట్టిగా మొక్కేసి ఎగ్జామ్ రాశాడు. కానీ రిజల్ట్ మాత్రం అంత గట్టిగా రాలేదు అండ్ దానితో మంచి ర్యాంక్ రాలేదు, మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రాలేదు. ఫైనల్లీ ఆ కోరిక కూడా తీరకపోవడంతో మన హీరోకి దేవునిపై కోపం వచ్చి దేవుని మొక్కడం మానేశాడు, దేవుని కోరడం మానేశాడు, గుడికి వెళ్ళడం కూడా మానేశాడు. ఆ తర్వాత మన హీరోకి ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది. దానితో మన హీరో ఆ కాలేజ్లో జాయిన్ అయిపోయాడు. కానీ ఎగ్జామ్స్ అనగానే మన హీరోకి భయం వేసేది. అలా ఎగ్జామ్స్ టైమ్స్లో భయం వేసినా ఎప్పుడూ దేవునికి మొక్కలేదు. మొక్కకుండానే చాలా కష్టపడి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేవాడు. కానీ అతనికి నమ్మకం లేకపోవడంతో ఎగ్జామ్ ప్రజెంటేషన్ సరిగ్గా ఇచ్చేవాడు కాదు. ఎంత ఎగ్జామ్ బాగా రాసినప్పటికీ ఎగ్జామ్ రిజల్ట్స్ అతను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. అతను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రానప్పటికీ మన హీరోకి మాత్రం ఆ మార్క్స్ చూసి చాలా సాటిస్ఫాక్షన్ ఉండేది. ఎందుకంటే అతను తెచ్చుకున్న మార్క్స్ అతను కష్టపడి తెచ్చుకున్నవి కాబట్టి. ఆ సాటిస్ఫాక్షన్తోనే మన హీరో అతని బీటెక్ అయిపోయే వరకు ఎగ్జామ్స్ భయపడుతూ రాశాడు, దేవుని మొక్కకుండా రాశాడు, చాలా ఎఫర్ట్ చేస్తూ రాశాడు. ఎగ్జామ్ ప్రజెంటేషన్లో మిస్టేక్స్ చేసినప్పటికీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అతను ఎక్స్పెక్ట్ చేసినంత రానప్పటికీ అతను చాలా సాటిస్ఫాక్షన్తో అతని బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు. అలా మన హీరో సాటిస్ఫాక్షన్తో బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాడు. కానీ ఏ ఒక్క ఇంటర్వ్యూని కూడా క్రాక్ చేయలేకపోయాడు. అగైన్ ఫెయిల్యూర్స్ అనుకుంటూనే చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు. కానీ ఒక్క ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన పర్సన్ ఇతనికి ఒక విషయం చెప్పాడు. అదేంటంటే నీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నీకు డిసడ్వాంటేజ్ ఉన్న రోజులు ఏ ఒక్క అడ్వాంటేజ్ వల్ల నువ్వు ఏ జాబు కొట్టలేవు, ఎవరు ఇవ్వలేరు అండ్ నేను కూడా ఇవ్వలే అని చెప్పేసి రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసే ముందు అతను ఒక మాట చెప్పాడు. అదేంటంటే నీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నీ స్కిల్, డిసడ్వాంటేజ్ ఏంటంటే నీ స్కిల్ నువ్వు సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడం అండ్ ఆ స్కిల్ని వర్క్లో ఇంప్లిమెంట్ చేయకపోవడం. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మన హీరో ఇంటికి వచ్చేసి అతనికి ఉన్న డిసడ్వాంటేజ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అదేంటంటే అతనికి ఉన్న స్కిల్స్ని అతని ధైర్యంగా ప్రజెంటేషన్ ఇవ్వకపోవడం, ఒకవేళ ప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఆ ప్రజెంటేషన్పై అతనికి నమ్మకం లేకపోవడం, ఒకవేళ నమ్మకం పెట్టుకొని ఆ వర్క్ ఆ స్కిల్తో కంప్లీట్ చేసినప్పటికీ దాన్ని సరిగ్గా కంప్లీట్ చేయకపోవడం. దానితో అతనికి తెలిసింది ఏంటంటే అతను ధైర్యంగా ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు చాలా బాగా చేశాడు.
ఇలా మన హీరోకి అతనికి ఉన్న డిసడ్వాంటేజ్ పై ఫుల్ క్లారిటీ రావడంతో మన హీరో అతని లైఫ్లో ధైర్యంగా ఉన్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ ఒకసారి లైఫ్ అంతా రివైండ్ చేసుకొని గుర్తు తెచ్చుకున్నాడు. దాంతో అతనికి ఒక ఆన్సర్ దొరికింది. అదేంటంటే మన హీరో దేవుణ్ణి మొక్కిన ప్రతిసారి ఆ పనిని ధైర్యంగా మొదలుపెట్టాడు అండ్ నమ్మకంగా కొనసాగించాడు. కానీ ఆ ఆన్సర్ నుంచే మన హీరోకి ఇంకో క్వశ్చన్ రేజ్ అయింది. అదేంటంటే నమ్మకంగా ధైర్యంగా ఉన్నప్పుడు బెస్ట్ రిజల్ట్ ఎందుకు రాలేదు? దాంతో మన హీరో అతని జీవితంలో నమ్మకంగా ధైర్యంగా ఎప్పుడున్నాడో, ఆ వర్క్ ఎలా జరిగిందో, దాని రిజల్ట్ ఎలా వచ్చిందో తెలుసుకోవడం కోసం లైఫ్ని మొత్తం మళ్ళీ రివైండ్ చేసుకున్నాడు. దాంతో అతనికి దొరికిన ఆన్సర్ ఏంటంటే అతను నమ్మకంగా ధైర్యంగా ఉన్నప్పుడు దేవుని మొక్కలేదు, కానీ అతనికి వచ్చిన రిజల్ట్ అతనికి మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ రెండు సిచ్యువేషన్స్ నుండి మన హీరోకి తెలిసింది ఏంటంటే అతను దేవునికి మొక్కిన ప్రతిసారి దేవునిపై భారం వేశాడు, అతనిపై భారం తగ్గించుకున్నాడు. ఆ పనిలో ఎఫర్ట్స్ తక్కువ చేశాడు, సో రిజల్ట్ కూడా తక్కువైంది. కానీ దేవునికి మొక్కని ప్రతిసారి అతనికి నమ్మకం లేకున్నా, భయపడిన ధైర్యం లేకున్నా అతడు మాత్రం బెస్ట్ ఎఫర్ట్స్ ఇస్తూ ఒక సాటిస్ఫాక్షన్ రిజల్ట్ ఇచ్చాడు. దాంతో మన హీరోకి జ్ఞానోదయం అయ్యి మనకు కూడా జ్ఞానోదయం కలిగించే భాగ్యం కలిగించాడు. ఆ భాగ్యం ఏంటంటే మనం దేవుని కోరిన కోరికల్లో ఏ కోరికలు తీరుతాయంటే మనం ఏ పనులనైతే ధైర్యంగా ప్రారంభిస్తామో, మనం ఏ పనులనైతే నమ్మకంగా కొనసాగిస్తామో, ఏ పనుల్లో అయితే మొండితనంతో పట్టుదలతో ప్రయత్నాలు చేస్తుంటామో, ఏ పనుల్లో అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టి పనులు చేస్తుంటామో ఆ కోరికలు మాత్రమే తీరుతాయి. సరే, ఇట్లా కోరికలు తీరుతాయి. మరి దేవుని పాత్ర ఏంటి ఏంది? ఫస్ట్ దేవుడు అంటే ఏంది? దేవుడు అంటే కరెక్ట్ మీనింగ్ ఏందో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. కానీ నేను మాత్రం ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక సపోర్ట్. అంతేగాని దేవుని పేరు చెప్పుకొని కోరికలు తీరలేవని చెప్పేసి వాళ్ళపై నిందలేసి దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుని నమ్మొద్దు అని ఎవ్వడెప్పకండి. ఓకేనా? మీరు కష్టపడి మీ కోరికల్ని దేవునికి మొక్కి తీర్చుకోండి. అంతేగాని మీరు కష్టపడకుండా దేవునిపైన భారం వేసి దేవుని నిందించకండి. అయితే కొంతమందికి ఈ వీడియో ద్వారా ఒక విషయం చెప్పాలి. వాళ్ళే గుళ్ళోకి వచ్చి దేవుని ముందుకు వచ్చి దేవుడా నా పాపలన్నీ వాళ్ళరా బాబు అని చెప్పి మొక్కేవాళ్ళు. వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడు అంటే ఇప్పటిదాకా చెప్పినా కదా, దేవుడు అంటే ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక సపోర్ట్. సో మీరు పాపాలు చేశారు కాబట్టి మీకు ఎలాగో ధైర్యం ఉండదు అండ్ నమ్మకం కూడా ఉండదు. సో మీకు సపోర్ట్ కావాలి. ఆ సపోర్టే దేవుడే అనుకుంటారు. కానీ దేవుడు అంటే చెప్పినా కదా బ్రో, ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక సపోర్ట్. ఈ మూడు లేనప్పుడు నీ కోరికలు ఎట్లా ఇరుతాయి, నీ పాపాలు ఎట్లా ఉంటాయి? జస్ట్ థింక్ ఇట్. ఫైనల్లీ నేను మన వ్యూవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు దేవుని మొక్కండి కానీ కోరకండి. మీరు చేసే పనుల్లో సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్ చేయండి అండ్ ఆ హార్డ్ వర్క్పై నమ్మకంగా ఉండండి అండ్ ధైర్యంగా చేయండి, పట్టుదలతో చేయండి అండ్ ఆశలు కూడా పెట్టుకోండి. అప్పుడు 100% దేవుడు మీ పక్కనే ఉంటాడు అండ్ సక్సెస్ మీ దగ్గరికే వస్తుంది. సో గాయ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో రియల్ టైమ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.